ఉగ్ర కుట్ర అనేటువంటి ఒక చర్చ నెటిజన్లు స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, ద ఇండియా ఈస్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ అన్ ఏక్యూ సౌత్ క్యాంప్. ద ఇండియా అటాక్ ఈస్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ అన్ ఏక్యూ క్యాంప్ ఇన్ ది సౌత్ అనేటువంటి ట్వీట్ ని సారా ఆడమ్స్ మాజీ సిఐఏ ఏజెంట్ ఈ ట్వీట్ ని చేశారు. సో ప్రస్తుతం ఉగ్ర కుట్ర ఉందనేటువంటి నెటిజన్ల అనుమానానికి తన యొక్క ట్వీట్ కూడా మరింతగా బలం చేకూరుస్తోంది. మరి నిజానికి ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి దీని వెనుక ఉగ్ర కుట్ర ఉన్నదా, లేదంటే ఇంకేదైనా టెక్నికల్ సమస్య ఉన్నారా, అసలు దీని వెనుక అసలు ప్రమాదానికి కారణం ఏంటనేది మాత్రం కొంత కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా అక్కడ ప్రమాదానికి కారణం ఏదైనా కూడా 265 మంది దీంట్లో దుర్మరణం పాలయ్యారు. కేవలం ఒకే ఒక్కరు, అది కూడా 11A సీట్లో కూర్చున్నటువంటి ఆ విశ్వాస్ రమేష్ కుమార్ అనేటువంటి ఈ వ్యక్తి మాత్రమే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర నుంచి, ఎమర్జెన్సీ ఆ డోర్ దగ్గర నుంచి బయటికి ఒక్కసారిగా దూకేశాడు. ఒకే ఒక్కడు. 242 మంది ప్రయాణికులు, సుమారుగా 230 మంది ప్రయాణికులు, 10 మంది క్రూ మెంబర్స్, ఇద్దరు పైలట్స్ యొక్క విమానంలో ప్రయాణిస్తూ ఉండగా కేవలం ఒక్కడంటే ఒక్కడు మాత్రమే ఇందులో బతికి బయటపడగలిగాడు. మిగిలిన వారందరూ కూడా వారి యొక్క మృతదేహాలను కూడా గుర్తించలేని పరిస్థితి. కనీసం వారి శరీర భాగాలు, ఎవరి శరీరం ఏ రకంగా ఉంది, కాళ్ళు చేతులు కూడా ఎవరి అనేది కూడా గుర్తించలేని పరిస్థితి. సుమారుగా అందరినీ కూడా 265 మందిని కూడా ప్రత్యేక బ్యాగ్లో వారందరినీ చుట్టేసి హాస్పిటల్ తీసుకొచ్చి డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. ఆ మృతదేహం ఎవరిదని తెలుసుకోవడం కోసం డిఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పుడే ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేంద్ర దర్యాప్తు బృందం మొత్తంగా ఈ ఘటన పైన దర్యాప్తు కొనసాగిస్తుంది. మరి చూద్దాం ఎటువంటి సంచలన విషయాలు బయటపడతాయి, ప్రమాదం గల కారణం ఏంటనేది మాత్రం కొంత సాయంత్రానికి అలా బయటపడే అవకాశం ఉంది. ఒకసారి చూడండి, ఆ ప్రమాద ఘటనలో ఎవరైతే ఇతరాత్ర కొంతమంది ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులు లేదా ఇతరాత్ర పర్సన్స్ ఎవరైతే హట్ అయ్యారో, ఈ యొక్క ప్రమాదంలో గాయపడినవారు నో మోర్. అక్కడ ప్లేన్ లో ప్రయాణించేవారు మాత్రం ఎవరూ లేరు. కానీ కింద ఎక్కడైతే ఆ బిల్డింగ్ పైన పడిందో ఆ సంఘటనలో కొంతమంది గాయాలయ్యాయి. మరికొంత నివాస ప్రాంతాల్లో కూడా మంటలు ఎగిసిపడడం కారణంగా వారంతా కూడా ఆ అవస్థకు గురైపోయి అనారోగ్య బారిన పడిపోయి ఒక రకంగా అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయారంతా కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యే సంబంధించి ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మోడీ వారిని పరామర్శిస్తున్నారు, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇంకా అక్కడ దర్యాప్తు కొనసాగుతుంది. చూద్దాం మరి దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటపడతాయో. మరి पूरे गए होंगे कोई पूरे गए होंगे कोई